గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. ఈరోజు మనం పాస్ట్ పర్ఫెక్ట్ గురించి నేర్చుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే రెండు పాస్ట్ యాక్షన్ గురించి మాట్లాడినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. అంటే రెండు జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. దీంట్లో మీకు రెండు విషయాలు ఖచ్చితంగా తెలియాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో V3 యూజ్ చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్లో V3 అంటే ఏంటంటే వెర్బ్ ఫామ్లో V1 అంటే ప్రెజెంట్ అని, V2 అంటే పాస్ట్ అని, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ అని మనం యూజ్ చేస్తాం. ఈట్కి ఈట్, ఏట్, ఈటెన్. సింపుల్ పాస్ట్లోని V2 యూజ్ చేస్తాం. సింపుల్ పాస్ట్లో ఏం యూజ్ చేస్తాం? పాస్ట్ పర్ఫెక్ట్లో V3 యూజ్ చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్లో ఎనీ పర్ఫెక్ట్ V3 యూజ్ చేస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అయినా V3, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా V3, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా V3 యూజ్ చేస్తాం. ఎప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం? రెండు పాస్ట్ యాక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు, ముందు జరిగిపోయిన విషయాన్ని గురించి మాట్లాడడానికి పాస్ట్ పర్ఫెక్ట్. ఎర్లియర్ యాక్షన్ ముందు జరిగిపోయిన విషయాన్ని గురించి చెప్తే పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. నేను రెండు విషయాలు తీసుకున్నాను, రెండు వెబ్ ఫామ్స్ తీసుకున్నాను. ఈట్ తీసుకున్నాను, సింగ్ తీసుకున్నాను. V1కి ఈట్, ఈట్. V2 ఏమవుతుందంటే ఏట్, V3 ఈటెన్. సింగ్, శాంగ్, సంగ్. సింపుల్ పాస్ట్కి ఏది వస్తుందని చెప్పాను? సింపుల్ పాస్ట్కి ఏం వస్తుందని చెప్పాను? V2 వస్తుందని చెప్పాను. పాస్ట్ పర్ఫెక్ట్కి ఏం వస్తుందని చెప్పాను? ఇది మస్ట్గా యూజ్ చేయాలి. పర్ఫెక్ట్ V3 మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాను. నేను తిన్నాను, పాట పాడాను అని అన్నాను అనుకో, ముందు తిన్నాను అనుకో, ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ ఐ sang a song. Before I had eaten. Perfect tense లో V3 వస్తుంది. హ్యాడ్ కూడా యూజ్ చేయాలి. హ్యాడ్ కూడా యూజ్ చేయాలి. అంటే ఇది రూల్. హ్యాడ్ ప్లస్ V3. పాస్ట్ పర్ఫెక్ట్లో ఏమొస్తుంది? హ్యాడ్ ప్లస్. రెండోది తర్వాత జరిగిన యాక్షన్ని మనం V2లో మాట్లాడాలి. ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ ఐ శాంగ్. బిఫోర్ ఐ శాంగ్ ఇక్కడ ఏమున్నది? దీంట్లో V2లో ఉంది. V2లో ఉన్నది. ఇప్పుడు సపోజ్ నేను ఆడుకున్నాను, నిద్రపోయాను. ఏది ముందు జరుగుతుంది సాధారణంగా? ఐ హ్యాడ్ ప్లేడ్ బిఫోర్ ఐ స్లెప్ట్. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్ కదా. ఐ హ్యాడ్ ప్లేడ్ బిఫోర్ ఐ స్లెప్ట్. అంటే మనం మూడు కనెక్టింగ్ వర్డ్స్తో మనం ఎక్కువ యూజ్ చేస్తాం. వితౌట్ కనెక్టింగ్ వర్డ్స్ కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. బిఫోర్ ఉపయోగించవచ్చు, ఆఫ్టర్ ఉపయోగించవచ్చు, వెన్ ఉపయోగించవచ్చు, లేకుండా కూడా ఉపయోగించవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ రాసిన. ముందే సపోజ్ నేను పాడాను, తర్వాత తిన్నాను అనుకో, ఐ హ్యాడ్ సంగ్ ఏ సాంగ్. ఇప్పుడు ఐ హ్యాడ్ సంగ్ ఏ సాంగ్ అనాలి. ఐ హ్యాడ్ సంగ్ ఏ సాంగ్ బిఫోర్ ఐ ఏట్ మై ఫుడ్. బిఫోర్ ఐ V2 రావాలి. ఏట్ మై ఫుడ్. హ్యాడ్ ప్లస్ V3. ఐ హ్యాడ్ సంగ్ ఏ సాంగ్ బిఫోర్ ఐ ఏట్ మై ఫుడ్. ఏట్ మై ఫుడ్. అంటే మీరు పాస్ట్ పర్ఫెక్ట్లోని రెండు వర్డ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏంటంటే హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ ప్లస్ అందరూ చెప్పండి. హ్యాడ్ ప్లస్ V3. సింపుల్ పాస్ట్లో V2 యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్లో V2 యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్లోనే సింపుల్ పాస్ట్లో V2 యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేయాలి. హ్యాడ్ ప్లస్
ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇతను రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. 2 రకాలు చూద్దాం. ఇతను రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, ట్రైన్ ఇంకా రాలేదు అనే కాంటెక్స్ట్లో చూద్దాం. ఫస్ట్ కాంటెక్స్ట్, రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఏది ముందు జరిగింది? ట్రైన్ వెళ్ళిపోవడం ముందు జరిగింది కదా. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ దేనికి యూజ్ చేయాలి? రైల్వే స్టేషన్కి వెళ్ళాడు యూజ్ చేయాలా, ట్రైన్ వెళ్ళిపోయింది యూజ్ చేయాలా? పాస్ట్ పర్ఫెక్ట్ వెళ్ళిపోయింది యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో 2 వర్డ్స్ ఖచ్చితంగా ఉండాలన్నాను. ఏంటంటే హ్యాడ్ ప్లస్ V3. ఓకే. when he arrived to the station the train had left. సపోజ్ ఆ స్టేషన్కి వెళ్ళాడు, అప్పటికి ట్రైన్ రాలేదు అనుకుందాం. he arrived at the station. చెప్పండి. he arrived at the station. the train hadn't arrived. అతను వెళ్ళేటప్పటికి ట్రైన్ ఇంకా రాలేదు. ఇంకా రావాల్సి ఉన్నది కానీ రాలేదు. నెగిటివ్ సెన్స్లో మాట్లాడినప్పుడు ఎర్లియర్ యాక్షన్ ఈడు వెళ్ళినా కూడాను నెగిటివ్లో మాట్లాడాం కాబట్టి ట్రైన్ గురించే చెప్పాం, హ్యాడ్ అని ఉపయోగించాం. నెగిటివ్ సెన్స్లో మాట్లాడాడు. అదే నాట్ అని లేకుండా పాజిటివ్ సెన్స్లోనే సెంటెన్స్ ఉన్నప్పుడు ముందు ఏం జరిగిందో దాన్నే మాట్లాడాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, వీడు ఎక్కువ ఆటలు ఆడుకుంటున్నాడు, పాటలు పాడుకుంటున్నాడు, ఫెయిల్ అయిపోయాడు. ఆటలు ఆడుకోవడం వల్ల ఫెయిల్ అయిపోతాడా? ఫెయిల్ అయిపోవడం వల్ల ఆటలాడుకుంటారా? సాధారణంగా ఆటలాడుకోవడం వల్ల చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా ఆటలాడుకో ఉన్నాడు. అప్పుడులో టీవీ చూసాడట, ఎక్కువ ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు ఏమని చెప్పాలి? ఫెయిల్ అయిపోయాడు ముందు చెప్పాలా, ఆటలాడుకున్నాడు ముందు చెప్పాలా? పాస్ట్ పర్ఫెక్ట్ దేనికి వస్తుంది? ఫెయిల్ అయిపోయిన దానికి వస్తుందా, ఆటలాడుకునే దానికి వస్తుందా? ఆటలాడుకునే దానికి పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. హీ ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్ బికాజ్ హీ హ్యాడెంట్ స్టడీడ్. చదువుకోలేదు కాబట్టి ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు ఫెయిల్ అయిపోయాడు? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈడు ఇలా తినడానికి కూర్చున్నాడట, ఫోన్ రింగ్ అయిందట. I had just sat down to have lunch when the phone rang. ఇదే V2 యూజ్ చేయాలి, V3 యూజ్ చేయాలి. ఓకే. ఇంకోటి చూద్దాం. ఒకటి బస్సు గురించి పరిగెట్టాడు, బస్సు వెళ్ళిపోయింది. when Tom arrived at the bus stop the bus had already left. when he arrived at the bus stop the bus already left. ఓకే. కొన్ని సెంటెన్సెస్ చెప్తాను, నా తర్వాత చెప్పండి. Baby had cried before her father came. Second sentence. Had the water boil when you went to kitchen. నువ్వు కిచెన్లోకి వెళ్ళేటప్పటికే వాటర్ బాయిల్ అయిపోయి ఉంది, బాగా మరిగిపోయి ఉంది. I had never seen such a nice beach before I went to Hawaii. నేను హవాయికి వెళ్ళకముందు అంత మంచి అందమైన బీచ్ నేను చూడలేదు. అది నెగిటివ్ సెన్స్లో చెప్పాడు. నెవర్ సీన్ నెగిటివ్ సెన్స్లో చెప్పాడు కాబట్టి ముందు చూడలేదు అనే దానికి పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించాడు. Had she come late to the school? ఆమె లేట్గా వచ్చిందా? Had she come to school late? And had she come late to the school? Next, fifth one. By the time I returned home, he had already left.
ఎప్పుడైతే నేను ఇంటికి తిరిగి వచ్చానో అతను ఆల్రెడీ వెళ్ళిపోయాడు. 6th one. Until he went to England, he had not spoken English. ఇది నేటివ్ సెన్స్లో చెప్పాడు. నేను ఇంగ్లాండ్కి వెళ్ళక ముందు వరకు నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు. అతనికట నేనన్నాను అతనికి ఇంగ్లాండ్కి వెళ్ళక ముందు ఇంగ్లీష్ రాదు. 7th one. I went there after I had completed the task. నా పని పూర్తి చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. 8th one. When I came home, they had already eaten the meal. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ అన్నం తినేశారు. He began to run after he had seen the cat. ఆ పిల్లిని చూసిన తర్వాత అందరూ పరిగెట్టి పారిపోయారట. ఓకే, ఇక్కడ చూడండి, మీరు V1 V2 V3 చెప్పాలా? V3 V2 ఓకే. చెప్పాలా? ఆల్రెడీ V3ని బోల్డ్లో కూడా చేశాడు. హ్యాడ్ తర్వాత వచ్చింది V3 ఖచ్చితంగా. హ్యాడ్ తర్వాత వచ్చింది ఏదవుతుంది? హ్యాడ్ ఉందంటే ఆ ఫ్రేజ్ ఖచ్చితంగా పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది. థ్యాంక్ యూ.